హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం 18వ అధ్యాయం భగవద్గీతలో భగవద్గీత చదువుకుంటాం. 18వ అధ్యాయం. సో కిందటి వారం మనం 18వ అధ్యాయంలో 14, 15 చదువుకొని 16, 17, 18 వరకు కూడా చదువుకున్నాము. ఒక్కసారి జస్ట్ పునర్విమర్శన చేసుకుందాము. ఎక్కువ కర్మ గురించి, కర్మ చేయడంలో ఉండే కర్మ ప్రక్రియ, కర్మ సాధనకు అవసరమైన విశేషాల గురించి మనం మాట్లాడుకున్నాం. 8:14లో 5 కారణాలు చెప్పారు. అధిష్టానం కర్త కరణం, ఆ శ్లోకం చదువుకున్నాం మనం. అది మళ్ళీ వాళ్ళు ఇంకోసారి కూడా చదువుకుందాం. 5 కారణాలు: పరమాత్మ, దేహము, కర్త, ఇంద్రియాలు, ప్రయత్నం. తర్వాత 15వ శ్లోకంలో 5 హేతువులు చెప్పడం జరిగింది. సాధనాలు: మనస్సు, వాక్కు, దేహము, కర్మ. ఈ 4 కారణాలు 5 హేతువులతో, 3 హేతువులతో మనం 2 చేయొచ్చు. న్యాయమైన పనులు చేయొచ్చు, అన్యాయమైన పనులు చేయొచ్చు. తర్వాత ఈ 16వ శ్లోకంలో అజ్ఞాని అంటే పరమాత్మ అంతిమ కర్తని తెలుసుకోలేని వాడు అజ్ఞాని అని, తన కర్మలకు కర్తను తానే అని భావించేవాడు అజ్ఞాని అని తెలుసుకున్నాను. అంటే ఎవరికైతే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 77వ శ్లోకంలో, 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో నువ్వు చెప్పింది అవగాహన లేని వాళ్ళని అజ్ఞానులు అంటారంటే చాలామంది మనం కూడా ఈ కోవలోకే వస్తాము. ఎందుకంటే మనకు అది కొంచెం థియరిటికల్గా తెలిసినా కూడా మన ప్రవర్తన, మనం చేసే బిహేవియర్ అంతా మన కర్మలకు కర్తను మనమే అని భావించుతుంటాం, పట్లలి మంచి అయితే మనకి. 17వ శ్లోకంలో జ్ఞాని గురించి చెప్పడింది. కర్మలకు తానే మూల కారణాన్ని మూర్ఖంగా భావింపగా కర్మ ఫలములకు బద్ధుడు కానివాడు, అంటే అకర్మలు చేసేవాడు అనమాట. అహంకారము చే ప్రభావితుడు కానివాడు, బుద్ధిమంతుడు కర్మ ఫలముల యందు చిక్కబడడు. దీని జ్ఞాని అనేవాడు బుద్ధిమంతుడే ఉండి కర్మ ఫలాలకి చిక్కుబడినాడు. తర్వాత 18వ శ్లోకంలో జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత 18వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఇంద్రియాలు, సాధనాలు, కర్మ, కర్త మనం తెలుసుకున్నాం. సో వీ విల్ జస్ట్ గో టు దట్ శ్లోక. వీటికన్నిటికీ కేంద్ర బిందువు అయిన శ్లోకము మనం లాస్ట్ టైం కూడా చదువుకున్నాం. ఇది మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. ఎందుకంటే ఇది మనం తెలుసుకుంటే ఇన్ ద లాస్ట్ టైం అనుకున్నట్లు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ డ్రైవింగ్ సీట్లో ఉంచేది, మన అండర్స్టాండింగ్ డ్రైవింగ్ సీట్లో ఉంచే శ్లోకం. సారీ. అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట, అవన్నీ 4 అయితే కొడితే దైవం చైవాత్ర పంచమం. దైవం చైవాత్ర పంచమం అది మనం గుర్తు పెట్టుకుంటుంటే అప్పుడు మనం చేసే పనులకు మనం కాదు, హేతువులం కాదు, మనం కారణాలు కాదు, చేయించేవాడు ఒకడు. కానీ చేయాలంటే కార్య సాధనానికి దేహము, ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ టు బి దేర్, కర్త చేసేవాడు, వివిధ ఇంద్రియములు, వేరియస్ ఆస్పెక్ట్స్ దట్ కమ్ ఇన్ టు ది ఎండివర్, వివిధ రకమైన యత్నములు, వేరియస్ ఎండివర్స్ ఆల్సో విల్ బి దేర్. అంటే పెర్ఫార్మరు, స్టేజు, డిఫరెంట్ ఎండివర్స్ ఉన్నా కూడా చివరకు పరమాత్ముడు అనేది ఈ ఐదును కార్యమునకు కారణములై ఉన్నవి. అంటే చివరిగా పరమాత్ముడు అనేది ఈ 5 కార్యమునకు కారణములై ఉన్నవి. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఈ శ్లోకాన్ని బాగా మనం ఎంత తలుచుకుంటే అంత ఇట్ హెల్ప్స్ అస్ టు కీప్ అస్ గ్రౌండెడ్. ఎప్పుడైనా నేను కూడా ఇందాక ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇట్ హెల్ప్స్ అస్. అది మన పట్లకి మనకి ఏదైనా మన దృష్టికోణంలో, మన దృక్పథంలో మనం అనుకున్నట్టు మనకి ఏదైనా సక్సెస్ అంటూ వస్తే, జీవితంలో ఏదైనా సఫలీకృతం అయినప్పుడు, అలాంటి అవకాశాలు మనకు ఉన్నప్పుడు
తప్పకుండా ఈ శ్లోకాన్ని తలుచుకోవాలి. ఎందుకంటే ఆ ఫిఫ్త్‌ది లేకుంటే నీకు మనకొచ్చేది వచ్చే క్వెషనే లేదు. ఒకప్పుడు కూడా మన జీవితంలో చూస్తాం అన్నీ ఉంటాయి. మనం పెర్ఫార్మ్ చేస్తాము. పెర్ఫార్మ్ చేయడానికి స్టేజ్ కూడా మనకు దొరుకుతుంది. ఎన్నో విధాల ఎండివర్స్ ఉంటాయి. ఆ ఎన్నో విధాల ఆ యత్నాలకి తోబట్టు పరికరాలుంటాయి. కానీ ఎక్కడో అక్కడ మన దృష్టికోణంలో సక్సెస్ కాదు. అంటే భగవంతుడి దృష్టికోణంలో ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెసే. కానీ మన దృష్టికోణంలో కూడా అది కాదు. ఎందుకంటే దైవం చైవాత్ర పంచమం. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే ఉంటుందని ఇది ఒక కేంద్ర బిందువు లాంటి శ్లోకం. దాని తర్వాత వచ్చేవే ఇవన్నీ మనసు వాక్కు దేహము వీటి గురించి చెప్పడం జరిగింది. ఇవాళ మనం ఇంకొక విభాగంలోకి అంటే 18వ అధ్యాయం 11 విభాగాలుగా చేశారు. ఈ మూడో విభాగం గురించి మనం ఇవాళ తలుచుకుందాం. కర్మలను నియంత్రించు గుణములు. అంటే మొదటి విభాగంలో భగవద్గీత యొక్క సంగ్రహం చెప్పబడే అధ్యాయంలో సంగ్రహం చెప్పబడింది మొదటి 12 శ్లోకాల్లో. కర్మ విభాగము, తర్వాత జ్ఞాన విభాగము గురించి చెప్పండి. ఎవరు జ్ఞానులు? తను చేసే తనతో చేయబడ్డ పనులు తాను కారణం కాదు, భగవంతుడు వెనకాల ఉన్నాడు అని తెలుసుకునేవాడు. ఆ కర్మ ఫలాన్ని భగవంతుడికి ఇచ్చేవాడు జ్ఞాని అని చెప్పబడింది. జ్ఞాన విభాగం అయింది. ఇప్పుడు కర్మలను నియంత్రించు గుణములు అంటే 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఈ టాపిక్ మనకి మొదట భగవద్గీతలో చిన్నగా 2వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయం నుంచి ఇంకా బాగా తెలుస్తూ ఒక పూర్తి అధ్యాయమే త్రిగుణాల గురించి ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ సంక్షిప్తంగా కొన్ని విషయాల మీద భగవంతుడు ఈ త్రిగుణాల గురించి చెప్తున్నాడు. అంటే ఈ త్రిగుణాలు మన ఎలా కంట్రోల్ చేస్తాయి, ఏవే విషయాలు త్రిగుణాలను కంట్రోల్ చేస్తాయి అనేవి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మొదట మనం ఇంతకుముందే తెలుసుకున్నది త్రిగుణములను కర్మను నియంత్రించును. అంటే వీఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం చేసే పనులు వాటితో బంధింపబడి వాటి యొక్క నియంత్రణలో మనం చేస్తుంటాం గనక ఆ నియంత్రణ నుంచి తప్పించుకోవాలంటే వాటిని ఎలాగో తప్పించుకోలేము, కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్ని అవి చేసే మన మీద ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోగలిగితే అవి మనకు అలా అందుబాటులో ఉంటాయని తెలుసుకున్నాం. తర్వాత ఈ 5 శ్లోకాల్లో పైన శ్లోకాలు చెప్పిన 5 అంశములు ప్రకృతి త్రిగుణములచే నియంత్రింపబడి 5 విషయాలు చెప్పినా కూడా ఇవన్నీ కూడా మనకి ఈ ప్రకృతి త్రిగుణములచే నియంత్రించబడి. అందుకని భగవద్గీతలో 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఈ త్రిగుణాల గురించి అంత చెప్పారన్నమాట. ఇప్పుడు 19వ శ్లోకం నుంచి 40 శ్లోకంలో జ్ఞానం ఈ త్రిగుణాల్లో ఉంటే ఆ త్రిగుణాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రభావితం పడే జ్ఞానం ఎలా ఉంటుంది, మనం చేసే కర్మలు ఎలా ఉంటాయి, కర్తలు ఎలా ఉంటారు, బుద్ధి, సంకల్పము, సుఖము, ఈ యొక్క విషయాలు త్రిగుణాల దృష్టికోణంలో చెప్పబడుతుంది అనమాట. ఈ విషయమందలి సకల కర్మలు త్రిగుణములకు లోబడి ఉండును. ఇది మటుకు నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు. అందుకని ఈ త్రిగుణాలకి లోబడి నుంచి త్రిగుణాల నుంచి బయటకి రావాలంటే ఏం చేయాలి? ఈ త్రిగుణాలని బయటకు రాలేకపోయినా ఈ త్రిగుణాల్లోంచి ఆ 3 గుణాల కాంబినేషన్లోంచి మనం ఎలా సర్దుకుంటూ నెట్టుకుంటూ ఎలా మనకి ముందరికి వెళ్ళగలుగుతాము భక్తి మార్గంలో అనేది భగవద్గీతలో వన్ ఆఫ్ ది ప్రధానమైన అంశంగా చెప్పబడింది. ఇందాక చెప్పుకున్నట్టు త్రిగుణములకు అతిథులు ఎవరు త్రిగుణములకు అతిథులు కారు, ఎక్కడొక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయితేనే ఉంటుంది. ఈ లోకమున దేవలోకమున వారందరూ కూడా త్రిగుణముల ప్రభావంకు లోబడి ఉంది. ఇక్కడే కాదు ఎక్కడైనా ద ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్, కానీ ది వెరైటీ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ మేబీ డిఫరెన్స్. పై లోకాల్లో ప్రాబబ్లీ తమో గుణానికి చోటు తక్కువ ఉంటుంది. మనలాంటి ఉన్న ఈ భూలోకంలో మధ్యలో ఉన్న ఈ 14 లోకాల్లో ఉండే మధ్యలో ఉండే మన లోకంలో ఇప్పుడు మనం చూసేది ఎక్కువగా ఉండేది తమోగుణ ప్రభావితమై ఉందని మనకి ఈజీగా తెలుస్తుంది. అందుకని ఇలా తెలుసుకుని మనం దీని నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇవాళ 18-19 పద్మాసిని ఇస్ దేర్. హరే కృష్ణ. Can you cover this? Yeah. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. ప్రకృతి జన్య త్రిగుణముల అనుసరించి జ్ఞానము, కర్మము,
కర్త అనునవి 3 రకములు. ఇక వానిని గూర్చి నా నుండి ఆలకింపుము. శీర్షిక త్రిగుణ ఆధారములైన జ్ఞానము, కర్మ మరియు కర్తల వివరణ. 4వ అధ్యాయమున ప్రకృతి త్రిగుణముల గురించి వివరించబడినది. సత్వగుణము ప్రకాశవంతమైనదని, రజోగుణము భౌతిక భావములతో కూడినదని, తమోగుణము సోమరితనము మరియు మందబుద్ధితో కూడినదని తెలుపబడినది. ఆ త్రిగుణములన్నీయు బంధకారణములే కాని ముక్తికి హేతువులు కావు. అట్టి వివిధ గుణములను కలిగిన వివిధ జనులచే చేయబడు వివిధ కార్యములు 7వ అధ్యాయమున వివరింపబడినవి. ఇక త్రిగుణములను అనుసరించి ప్రవర్తించు జ్ఞానము, కర్త, కర్మల గురించి వివరించబోతున్నట్లు శ్రీ కృష్ణ భగవానుడు ఈ శ్లోకమును పలుకుతున్నాడు. కపిల స్తుతి అంశుమంతుడు. తం త్వం అహం జ్ఞానఘనం స్వభావ ప్రధస్త మాయాగుణ భేద మోహైః సనందనోద్యైర్ మునిభిర్విభావ్యం కథం విమూఢః ప్రతిభావయామి. ఓ దేవా, భౌతిక త్రిగుణముల మోహము నుంచి విముక్తులైన మునులు సనత్, సనక, సనందన, సనాతన ఘనీకృత జ్ఞానమూర్తులు నిన్ను ధ్యానింతురు. కానీ అజ్ఞానులైన నాలాంటి వారు నిన్ను ఎలా ధ్యానించగలరు? హరే కృష్ణ. ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చేది జ్ఞానము, కర్మము, కర్త గురించి, ఈ త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్తున్నారు. ఉదనాజీ ఉన్నారా? ఉదనాజీ తిరుమల్, యూ వాంట్ టు టేక్ ఇట్? సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విధి సాత్వికం. జీవులు అసంఖ్యాక రూపములుగా విభజింపబడినను వారి యందు అవిభక్తమైన యున్నట్టి ఏకమైన ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానము ద్వారా గావించబడునో అట్టి జ్ఞానము సత్వగుణ ప్రధానమైనదని తెలుసుకున్నాము. శీర్షిక సాత్విక జ్ఞానం. సత్వగుణ ప్రాధాన్య జ్ఞానము సుర, మానవ, తిర్యక్ స్థావరములయందు ఒకే ఆత్మను చూడగలిగిన వాడు. జీవి పూర్వకర్మను అనుసరించి దేహమును పొందును, కానీ అదే ఆత్మ కొనసాగును. 7వ అధ్యాయమున చెప్పినట్లు అన్ని దేహములందు నాశరహితమైన ప్రాణశక్తి శ్రీకృష్ణ భగవాని దివ్య చైతన్యముగా చూడగలగటం. బద్ధ జీవనం వలన పలు రూపముల వలన జీవుల యందు భేదము దేహ దృష్టి గోచరించుచుండును. అద్దాల మండపములో ఒక్కరమే అనేక మందిగా కనిపించును. ఇట్టి నిరాకార జ్ఞానము ఆత్మానుభూతి యందు ఒక అంశము వంటిది. భగవద్గీత 13వ అధ్యాయం 17వ శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భృతృ చ తజ్ఞానం గ్రహిష్టు ప్రభవిష్ణు చ. పరమాత్ముడు జీవుల యందు విభజించబడినట్లు కనిపించినను అతడు ఎన్నడూనూ విభజింపబడక ఏకమై నిలిచి ఉండును. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబలించినది మరియు వృద్ధి నొందించినది అతడే అని అవగాహన చేసుకొనవలెను. అది ఇంపార్టెంట్ ఏంటంటే సత్వగుణ ప్రాధాన్యమైన జ్ఞానం ఎలాంటిదంటే సుర, మానవుల తిర్యక్ స్థావరములందు ఒకే ఆత్మను చూడగలిగేవాడు. అంటే అన్ని జీవరాశుల్లో కూడా ఉండేది ఒకే ఆత్మ, లివింగ్ ఎంటిటీలో ఉండేది ఆత్మ. జీవాత్మ, పరమాత్మ అనేది
చూడగలిగాడు. అంటే అందరిలోనూ భగవంతుడిని చూడగలిగే స్థితికి రాగలిగిన వాడు ఆ సత్వగుణ ప్రాధాన్యమైన జ్ఞానంలో ఉన్నవాడని ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మైథిలి, యూ వాంట్ టు టేక్ దిస్? హరే కృష్ణ. భగవద్గీత 18వ అధ్యాయం 21వ శ్లోకం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఈ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మనుజుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీవెరుగుము. శీర్షిక రాజసిక జ్ఞానము. దేహమే జీవుడనియు దేహము నశించగానే చైతన్యము సైతము నశించిపోవుననియు తలుచు జ్ఞానము రజోగుణ సంబంధమైనట్టిది. వివిధ దేహములకు కారణము వివిధ చైతన్యముల వలన వివిధ దేహములు గోచరించుచున్నవి. దేహమే ఆత్మగాని దేహమునకు పరముగా వేరొక్క ఆత్మగాని దివ్యాత్మగాని లేదని భావించుట. రాజసిక జ్ఞానము ప్రకారము చైతన్యము తాత్కాలికమైనది. జీవాత్మలు వేరుగా లేక జ్ఞానం పూర్ణమైన ఒక్క ఆత్మని సర్వత్రా వ్యాపించి ఉన్నదని, దేహము తాత్కాలిక అజ్ఞానము యొక్క ప్రదర్శనమని తలచుట. శ్రీమద్ భాగవతము 11వ అధ్యాయము 29వ శ్లోకం. 17 అంటే ఉద్ధవ గీత భక్తి యోగం. శ్రీ భాగవతం సారీ ఈ భాగవతం 11th canto 29th chapter. అర్థమైంది ఇప్పుడు. యావత్ సర్వేషు భూతేషు మద్భావోనోపజాయతే తావద్యేవం ఉపాసిత్ వాన్మనః కాయవృత్తిభిః. సర్వభూతముల యందు నన్ను చూడగల సామర్థ్యాన్ని పెంపొందించుకునే వరకు జీవుడు మనస వాచ కర్మణ నన్ను ఆరాధించవలెను. హరే కృష్ణ. ఇది ఉద్ధవ గీతలో చెప్పబడింది. అంటే దేహమే జీవుడని, దేహం నశించగానే చైతన్యం సైతము నశించిపోనని తలుచు జ్ఞానము రజోగుణం అని. అంటే రెండు దేహమే జీవుడని అంటే దిస్ ఈస్ వీఆర్ దిస్ బాడీ అనుకుంటాం కదా. అండ్ మనం చేసే వీఆర్ దిస్ బాడీ అనుకుంటాము. అందుకని మన ఈ శరీరం కొరకే మన శరీరం మన ఇంద్రియ తృప్తి కొరకే మన చేసే పనులు కూడా ఎక్కువ ఉంటాయి కదా. యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ దిస్ స్పిరిట్ సోల్. దట్స్ ఎ ఫండమెంటల్ థింగ్ కదా. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పడం ఈ యొక్క యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్ అనేది ఇప్పుడు 1965లో శ్రీల ప్రభుపాద్ అమెరికాకు వచ్చినప్పుడు ఇస్కాన్ సంస్థ చేసినప్పుడు ఆయన ఆ మిడ్ 60స్లోంచి ఉన్న మెజారిటీ ఆఫ్ ది లెక్చర్స్లో కేవలము ఈ యొక్క దాన్నే యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్ అని చెప్పేవాడు అనమాట. ఇట్ యూస్ టు బి లైక్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో యు ఆర్ మ్యూటెడ్ అంటుంటాం కదా. అంటే ఆయన ఎంత పవర్ఫుల్ అంటే అది అంటే హీ యూస్ టు కంప్లీట్లీ ఫోకస్ ఆన్ దట్. అంటే ఆ రోజుల్లో అక్కడ చెప్పే ఆడియన్స్కి దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది ఆయనకి ఆబ్వియస్లీ. ఎందుకంటే అంత ఎక్కువ సెన్స్ గ్రాటిఫికేషన్తోనే నడుస్తుండేది కదా. ఇప్పటికీ కూడా మెనీ ఆఫ్ అవర్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ దట్ సేమ్ రైట్. యు ఆర్ దిస్ బాడీ, మనం ఇదే శరీరం అనుకుంటాం కదా, మనలో ఉండే ఆత్మని మనం మర్చిపోతుంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఒక వెరీ ఫేమస్ ఇస్కాన్ లీడర్ అనమాట. ఆయన అమెరికాలో ఉండేవాళ్ళు. ఈ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ ఫేమస్ musicians family. And Elvis Presley was his uncle and his father had a big music company. Very, very aristocratic family. When he was 19 years old, 20 ఏళ్ళ చిన్నప్పుడు ఈయన గురించి వినడం జరిగిందనమాట, ప్రభుపాద్ గురించి. సరే ఎవరి ద్వారా వినడం జరిగితే ఆయన వస్తున్నారంటే he went to see him. అంటే అప్పటికే 65, 66, 67కి ఇస్కాన్ వాజ్ coming up in United States. Lot of
మెనీ పీపుల్ న్యూ అబౌట్ పేపర్లలో పడటం, వాళ్ళు రథయాత్రలు చేయటము అవన్నీ అయ్యాయి 68-69 కల్లా. సో హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్, అంటే చూడడానికి ఏంటి ఈ సంగతి, వీడు ఇలా రోడ్ల మీద కీర్తన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా మ్యూజిక్ ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అయిన ఉన్నవాళ్ళు కదా. సో ఆయన చాలా ఆతృతగా వెళ్ళారనమాట. ఓహో, ఇండియా నుంచి ఏదో సాధువు వచ్చాడు, చాలా ఏవో చేసేస్తున్నాడు, అందరిని ఆకర్షితులు చేస్తున్నారు, విందామని. సో అకార్డింగ్ టు హిజ్ రీకౌంట్, సో ఈ ప్రభుపాద్ వాజ్ దేర్. అప్పుడు ప్రభుపాద్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్స్ కొంచెం ఫ్రీగా ఉండేవి, ఈ సెక్యూరిటీ అవన్నీ ఉండేవి కదా. దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ బిగ్ రిసెప్షన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు గో డూయింగ్ కీర్తన్ అండ్ ఆల్. ఆయన వచ్చాక మరి ఎక్కడ కూర్చున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి రాగానే సాధారణంగా ఎక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రాగానే ఆయన ఒక తీర్థ గోస్ట్ లాగా చేసేవాళ్ళు, చిన్న లెక్చర్ లాగా ఇచ్చేవాళ్ళు బిఫోర్ గోయింగ్ టు హిస్ క్వార్టర్స్. అయితే అలాంటి ప్రాబబ్లీ అలాంటి లెక్చర్స్లోనే ఎక్కడో కూర్చున్నారు. ఈయన ఆ సాధుని చూసి ఈ సా హిమ్ గ్లోయింగ్ పర్సనాలిటీ, బట్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ షార్ట్ బట్ వెరీ కాన్ఫిడెంట్ బట్ ఓల్డ్ మ్యాన్. అండ్ అదే ఏం చెప్తాడో విందామని చూస్తే ఆయన ప్రభుపాద్ మొదలు పెట్టారు కదా మాట్లాడుతూ. అండ్ ప్రభుపాద్ హ్యాడ్ అ వెరీ థిక్ బెంగాలీ యాక్సెంట్ వెన్ హీ వాజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆయన ఈ రీటైన్డ్ ఇట్ ఈవెన్ దో ఈ వెంట్ టు స్టేట్స్ అండ్ సెవరల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఈయనకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఆయన ఏదో భగవద్గీత గురించి చెప్తున్నారు, అదే చెప్తున్నారు, సో నథింగ్ ఈ అండర్స్టూడ్. ఈ వాజ్ థింకింగ్, ఏంటి అసలు ఈ సాధువు అని ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కాదు. కానీ ప్రభుపాద్ ఆఖరికి లెక్చర్ అయ్యాక, యూ మస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ దిస్ బాడీ బట్ యువర్ సోల్. సో దట్ స్టక్ హిమ్, ఓన్లీ that 2 line, you are not this body but your spirit soul. Only that stuck him, and he said, what is this old man is talking? And then that started inquisitiveness in his thing, because that was a very powerful thing that went in his body. You are not this body, you are spirit soul. సో అది విన్నాక ఆయనకి ఏదో ఆ ఇంక్విజిటివ్నెస్లో వచ్చి ఆబ్వియస్లీ మెట్ ది డివోటీస్, ఆయన మూమెంట్లో జాయిన్ అయ్యారు అన్నమాట. ఆయన మూమెంట్లో జాయిన్ అయ్యాక కొన్నాళ్ళకి ఫర్ సెవరల్ ఇయర్స్ లేటర్, when he was listening to somebody, one of his very close friend, అప్పటికి ఈస్కాన్లో క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఆయన ఇంకొక ఆయన కూడా చాలా ప్రఖ్యాతి పొంది ఆయన లెక్చర్ ఈయన వింటుంటే, ఆయన కూడా he was telling the same incident at the same place. When he heard, he also said that he didn't understand anything of Srila Prabhupada said because of his accent. కానీ వాళ్ళు ఆయనకు అర్థమైందంటే, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్. అంటే చెప్పడం అంటే ఒకటి, ఆ యొక్క ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ మనం అది సీరియస్గా తీసుకుంటే వేర్ కెన్ ఇట్ లీడ్ టు అనేది ఈ ఇద్దరు స్పిరిచువల్ లీడర్స్ జీవితం మనం తెలుసుకుంటే దే టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఏంటి పెద్ద ఆయన చెప్తున్నాడు, వాట్ ఈస్ దట్ ఈస్ ట్రైంగ్ టు టీచర్స్ దట్ యు ఆర్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ మై బాడీ, హూ కెన్ డినై ఇట్? దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కేమ్ టు హిమ్. హౌ కెన్ ఐ సే దట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ? ఆ యొక్క ప్రశ్నకి, ఆ యొక్క స్టేట్మెంట్కి క్లారిఫికేషన్ కొరకు వాళ్ళ యొక్క వాళ్ళ జర్నీ ఆఫ్ డివోషన్ స్టార్టెడ్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దేహమే జీవుడు కాదని అంటే శ్రీల ప్రభుపాద లెక్చర్స్ మొదటి లెక్చర్స్లో చాలా వస్తాను, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యువర్ స్పిరిట్ సోల్, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యువర్ స్పిరిట్ సోల్. సో ఇక్కడ అది ఆ రాజసిక గుణం గురించి మనకు తెలుస్తుంది. రేఖ, నువ్వు మాట్లాడగలవా? ఆర్ యు ఇన్ ఎ పొజిషన్ టు స్పీక్ ఆర్ షుడ్ ఐ టేక్ ఇట్? నేను లాస్ట్ లో మాట్లాడతా. ఓకే, అందరి తర్వాత మాట్లాడతా. ఓకే, గౌతమ్, యు వాంట్ టు టేక్ దిస్? హరే కృష్ణ. భగవద్గీత 18:22 శ్లోకము. యత్తు కృత్స్నవతేస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థత్ అల్పం చ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానము ద్వారా మనుజుడు అల్పమైనట్టి ఒకానొక కార్యమునందు కారణము మరియు సత్యావగాహనము లేకుండా అది ఏ సర్వస్వమనడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణ సంబంధమైనదని చెప్పబడును. శీర్షిక తమోగుణ జ్ఞానం. సత్యమైన జ్ఞానము తెలియక దేహ సంబంధమునకే పరిమితమైన జ్ఞానము అల్పమైనది. అది సామాన్య మానవుడి జ్ఞానము. ఎందుకంటే బద్ధజీవుడు జ్ఞానము దేహము వరకే పరిమితమై ఉండును. ఎందుకంటే జ్ఞానమును
ప్రామాణికుల ద్వారా గాని శాస్త్రము ద్వారా గాని తెలుసుకొనలేదు. వారికి ధనమే భగవంతుడు మరియు దేహావసరములను తీర్చుకొనుటయే జ్ఞానము. పరతత్వ జ్ఞానముతో ఎటువంటి సంబంధము లేదు. పశు జ్ఞానము, ఆహారము, నిద్ర, భయము, మైథునము జ్ఞానము రకములు. ఆత్మజ్ఞానము సత్వగుణపూర్వమైనది. తర్కము మరియు మానసిక కల్పనల ద్వారా పలు సిద్ధాంతములను కల్పించు జ్ఞానము రజోగుణ పూర్ణమైనది. దేహమును ఏ విధముగా సుఖింపజేయవలెను వలెనను భావననే కలిగిన జ్ఞానము తమోగుణ పూర్ణమైనది. సో చివరిలో ఇది సమరీ లాగా చెప్పినట్టుగా అనిపిస్తుందండి. జ్ఞానము రకములు 3. సో నాకు అర్థమైంది బ్రీఫ్ గా చెప్పాలంటే, అన్ని శరీరములు అన్నిటిలో భగవంతుడు ఏకాత్ముడై ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే జ్ఞానము సత్వగుణ ప్రధానమైన జ్ఞానము. అంటే ఈ శరీరమే అంటే అహంకారము శరీరము పైన కేంద్రీకృతమై ఉన్నది. శరీరానికి కలిగే భావనలు అదే సత్యము, దానిపైన ఇంకేది లేదు అని అనుకోవడము అనేది అది కొంత బుద్ధిని ఉపయోగిస్తుంది. కానీ ఆ బుద్ధి అపభ్రంశమై తప్పుదారి పట్టి ఉన్న బుద్ధి కాబట్టి అది రజోగుణ ప్రధానమైనది. బుద్ధిని వాడవలసిన అవసరం లేకుండా, అంటే మనిషిలో ఉన్న మృగము లో అంటే ఆ అలవాట్లకు మోటివేషన్ కి లోనైపోయి ప్రవర్తించడానికి మొగ్గు చూపే అటువంటి గుణము తమో గుణ ప్రధానమైన గుణము అని నాకు అర్థమైందండి. కరెక్ట్. బాడీ అంటే కంప్లీట్లీ బాడీలీ కాన్షియస్. కానీ ఇప్పుడు మనం చూసే భౌతిక జగత్తు కూడా చూస్తే ఈ బాడీలీ కాన్షియస్ ఇస్ టూ మచ్, రైట్? మన అందరం కూడా నథింగ్ రాంగ్ ఇన్ టెలింగ్ అవర్ సెల్స్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ మనకు ఒక ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూసుకుంటే, పర్టికులర్లీ అఫ్లెంట్ నేషన్స్లో ఏ దేశాల్లో అయితే కొంచెం మనీ ఉందో, like states like America or Europe or even in India nowadays, if you see the biggest industries are all promote the body conscious material, right? Provisioning. Majority of them, be beauty industry, cosmetic industry, or anything that gives happiness or comfort is where that industry is growing, right? That's pretty interesting. So ఈ భౌతిక జగత్తు కూడా మనని మన దేహమే మనకి ప్రధానము, దేహం కొరకే మనం చెయ్యాలి అనే వాటిని ఇట్ ప్రమోట్స్ ఆటోమేటిక్లీ. దాని నుంచి కొంచెం ఎలా తప్పించుకుంటామా అనేది ఇలాంటి పుస్తకాల్లో ఇలా చర్చించుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ నాట్ ది వే, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ అనేది చూస్తే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద కొంచెం తక్కువ పడుతుంది. నేను గౌతమ్ గారిని ఈ శ్లోకాలు మనం చదువుకున్న శ్లోకాలని మళ్ళీ ఒక చిన్న అన్నమయ కీర్తనలో కొంచెం ఈ యొక్క జ్ఞానం గురించి మనకి కనబడుతుంది. జ్ఞానము, ధర్మము, ధనము, కర్మ అనేది. సో ఐ జస్ట్ రిక్వెస్టెడ్ హిమ్ టు కవర్ దిస్. యా, హరే కృష్ణ. సో ఈ కీర్తనలో మనము అంటే సింపుల్గా సమ్మరీగా చెప్పాలంటే, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రజోగుణ తమోగుణ ప్రధానమైన గుణాల వలన వచ్చే ప్రవర్తన ఎలాగుంటుంది, సత్వగుణము దానిపై భావాలకు ప్రధానంగా ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ రెండింటిని మార్చి చెప్పడం అనేది ప్రయత్నం చేసినారు అన్నమాచార్యులు. సో అది చదువుతానండి. అన్నిటికీ హరి అంతర్యామి మూలము, విన్న కన్న గతులెల్లా వృధా మూలము. సో దీంట్లో ఈ ఒక ఇంట్రెస్టింగ్ యూజేజ్ ఉన్నది. ఈ వృధా మూలము, అంతర్యామి మూలము, కర్మ మూలము, చిన్మూలము, ఈ పదాలన్నీ చూస్తే మనకు తెలుగులో లేదా సంస్కృతంలో మనకు ఒక సమాసం ఉంటుంది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ యూజేజ్ అనేది ఆ విధంగా ఉన్నది అనమాట. కర్మ మూలము అంటే కర్మ మూలముగా కల ప్రవర్తన, అది కైకొన్న భావములే కర్మ మూలము. అంటే కర్మ మూలముగా ఉన్న ప్రవర్తన భావములకు దారి తీస్తుంది అని చెప్పడం అనమాట. చిన్మూలం అంటే చిత్ మూలముగా ఉన్న భక్తి
శ్రీకాంతునిపై ఉంటుంది అన్నట్టు. దేహమూలముగా ఉన్నది లంపటములకు కారణమవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. సో లాలిత వైరాగ్యము, ఇప్పుడు అన్నిటికీ హరి అంతర్యామి మూలం. అంతర్యామిగా హరి ఉన్నాడు అని తెలుసుకునే ఆ మూలంగా ఉన్న బుద్ధి హరికి చేరుస్తుంది. గతులెల్లా వృధా మూలము, వృధా ఆలోచనలు మూలంగా ఉన్నవి విన్న కన్న గతులు, అంటే మనకు ఇంద్రియాలకు లోబడే మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి వృధా మూలము, వాటి మూలాలు వృధాగా ఉంటాయి అన్నట్టు. లాలిత వైరాగ్య మూలము మోక్షము, వైరాగ్య మూలము మోక్షము. వైరాగ్య మూలముగా ఉన్నది మోక్షానికి దారి తీస్తుంది. ఆలరి సంసార మూలము అతి బంధము, సంసార మూలముగా ఉన్న ప్రవర్తన అతి బంధానికి దారి తీస్తుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. సో వైరాగ్య మూలంగా ఉన్నది మోక్షానికి దారి తీస్తుంది, సంసార మూలముగా ఉన్నది బంధనానికి దారి తీస్తుంది, శాంతి మూలముగా ఉండేది మేలిమి సుఖానికి దారి తీస్తుంది, క్రోధ మూలముగా ఉండేది దుఃఖానికి దారి తీస్తుంది. ఇది వేమన దానిలా తన కోపమే తన శత్రువులాగా మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఆయన వేమన గారు ఎంత ఆలోచించి కాచి వడబోసి రాసినారో ఇక్కడ అర్థమవుతుంది. కైకొన్న భవములే కర్మమూలం, కర్మమూలముగా ఉండేవి మనకు భవములు, అంటే కర్మలంపటంలో పడిపోతే ఈ జగత్తు అనేది మనకు కనిపిస్తుంది. అదే ఆలోచన మళ్ళా తర్వాత కూడా వస్తుంది మనకు. శ్రీకాంతిపై భక్తి చిన్మూలము, చిత్తు మూలముగా ఉండేది మన భగవంతునిపై భక్తి. ధ్యానములెల్లా భావమూలం, మన భావనలు శుద్ధంగా ఉంటే మనకు ధ్యానం అనేది కలుగుతుంది. లంపటములు దేహమూలము, మన దేహభ్రాంతితో ఉన్న ఆలోచనలన్నీ లంపటములకు దారి తీస్తాయి. ఆ విధంగా అరుదై సుజ్ఞానం ఆచార్య మూలము, ఆచార్యులను మనము మూలంగా పెట్టుకుంటే మనకు మంచి జ్ఞానం, అరుదైన అన్న పదం వాడుతున్నా, అందరికీ కలగదు. సో ఆ అరుదైన జ్ఞానము అనేది మనకు ఆచార్యుల మూలంగా వస్తుంది. ధనమూలము జగత్తెల్ల, ఇప్పుడు ఇక్కడ ధనము అనేది ధనమూలం ఇదం జగత్ అని అన్న పదం అంటారు కదా, ఇక్కడ ధనము అనేది అంటే ప్యూర్ గా పైసలు డబ్బులు అన్న విధంగా ఆలోచించకుండా మనకు సంపద అంటే ఏ విధంగా సంపద, మనకు అర్థము అని అంటారు కదా, ధర్మము అర్థము, ఆ చతుర్విధ పురుషార్థాలలో ధనము అర్థము అనేది ధనానికి సంబంధం. సో అన్ని రకాల సంపదలు అది మూలంగా ఉన్న భావన ఈ జగత్తుకి దారిది. జగమల్లా ఒక మిథ్య, జగత్ మిథ్య అనేది ధనమూలము, ధనాపేక్షతో ఉన్న వాళ్లకు జగత్తెల్లా అలా కనిపిస్తుంది. శ్రీ వెంకటపతి మూలము పరము, మనకు ఈ ఇహము పరము, ఆ పరము అనేది శ్రీ వెంకటపతిని మూలంగా పెట్టుకున్న వాళ్ళకు వస్తుంది. శరణాగతి మూలము హరి, మనం శరణాగతి మూలంగా పెట్టుకుంటే హరి అందుతాడు అన్నది భావన అండి. హరి ఇందాక థ్యాంక్స్ అలాట్ గౌతమ్, వెరీ వెల్ డన్. ఇందాక మీరు ఆ సమాసం గురించి ఒక పెద్ద సమాసం అది చెప్తున్న రోజుల్లో నేను క్లాస్ డుమా కొట్టానా ఏంటి అని. విశేషణము పూర్వపదంగా కల సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు మన తెలుగులో అయినా సంస్కృతంలో అయినా. విశేషణము అనేది చిన్మూలము, అడ్జెక్టివ్ అనేది అంటే కాంపౌండ్ వర్డ్ అని, ఇట్స్ ఏమని చెప్పాలి, ఒక ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చెప్తే డాష్ ఉన్న పదం ఏదైనా చెప్పవచ్చు. ఇట్స్ సక్సెస్ ఓరియంటెడ్ అని అంటాం కదా మనము. సో ఆర్ రిజల్ట్ ఓరియంటెడ్ అన్నాం అనుకోండి. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ యూజేజ్ ఇక్కడ. రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్ అనే రిజల్ట్ డాష్ ఓరియంటెడ్ యాక్షన్ అనేది దట్ కాంపౌండ్ యూజేజ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ చిన్మూలము, రైట్? అంటే చిత్తు మూలముగా కల యూజేజ్ భావన అన్న విధంగా వస్తుంది అన్నమాట. సో అది నేను ఇది చదువుకున్నప్పుడు, నేను చదివినప్పుడు మూలం అంటే నేను వాట్ ఐ అండర్స్టూడ్, నేను అనుకున్నట్టు మన బేస్ ఉంటుంది కదా, హరిని అన్నిటినీ హరిలో ఉన్నాడని బేస్గా, అంటే మన దట్ ఇట్ బికమ్స్ అవర్ బేస్ నాలెడ్జ్, బేస్ యాటిట్యూడ్, దెన్ యూ విల్ గెట్ ఇట్. మూలం అనేది రూట్ అని కూడా వస్తుంది కదా. రూట్ కరెక్టే,
అదే యూసేజ్ ఇక్కడ. సో బట్ ఇట్ ఈస్ స్లైట్లీ అంటే వర్డ్ ఇంకా కొంచెం బ్యాక్వర్డ్స్ గా ఉంటుంది. కర్మ మూలము అంటే కర్మ మూలముగా కల భావన అన్నట్టు. ఐఎమ్ ప్రాబ్లీ ఓవర్ కాంప్లికేటింగ్ ఇట్, బట్ ధనము అంటే మూలము. ఇఫ్ యువర్ థింకింగ్ ఈజ్ మనీ బేస్డ్, then you will do so and so. If your thinking is Sri Venkatapati based, so ఇక్కడ కరెక్ట్ యూజేజ్ అంటే సంథింగ్ బేస్డ్, చిన్ మూలము అంటే చిత్తు మూలంగా కదా. ఇఫ్ యు ఆర్ థాట్ బేస్డ్ ఆర్ శాంతి మూలము, ఇఫ్ యు ఆర్ పీస్ బేస్డ్, దెన్ దానికి సుఖము కలుగుతుంది. అట్లా సో పీస్ డాష్ బేస్డ్, మీరు అన్నది కరెక్టే. ఇట్ ఈస్ రూట్ ఆర్ బేస్ అనేది యూజేజ్ ఇక్కడ. దట్ ఈస్ ద సేమ్ థింగ్. అండ్ వెరీ నైస్ కీర్తన్. అవును, చాలా చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ నేను ఈ పాటల్ని రాగయుక్తంగా వినలేదు. మీరు చాలా రేర్ కీర్తనలన్నీ తీసుకొని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నేను ఇవి పాట రూపంలో ఎప్పుడు వినలేదు, లేకపోతే నేను పాడి వినిపించడం చేసేవాడిని. సో అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సారీ, నాకు దాని రాగం తెలియదు. పోనీ ఇది ఫలానా రాగం అని చెప్తే ఆ రాగంలో పాడడం అంత జ్ఞానం కూడా లేదు. సో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చూస్తుండండి, దొరుకుతాయి. చూస్తుండాలి, కరెక్టే అవి. గౌతమ్ గారు అయ్యా, గౌతమ్ గారు, ఇక్కడ విశేషం ఉందండి. అన్నమయ్య కీర్తనలు సంకీర్తనలు రాసినా కూడా వారి ఆ రాగాల్లో ఆనాటి కాలంలో 500 సంవత్సరాల రాసినా కూడా అండి, వాటికి ఒక రాగం ఇచ్చినా కూడా అన్నమయ్య కీర్తనకి త్యాగరాజ కీర్తన తేడా ఏమిటంటే, అన్నమయ్య కీర్తన మీరు రాగయుక్తంగా శాస్త్రీయ సంగీత పరంగా పాడొచ్చు, అలా కాకుండా జనపద రీతిలో కూడా పాడుకోవచ్చు. అనేక సంకీర్తనలు అన్నమయ్యవి శాస్త్రీయ సాంప్రదాయం నుంచి బయటకు వచ్చి జానపద రీతిలో పాడేపాటు అనేక బహుళ ప్రాచారాన్ని పొందేయండి. మీరు దీనికి రాగాన్ని కాకుండా భావయుక్తంగా పాడితే మాకు వినిపిస్తే మేము విని ఆనందిస్తాం. రాగాన్ని వదిలేసాం, ఎందుకంటే అందరికీ సంగీతం రాకపోవచ్చు, అందరికీ సంగీత ప్రవేశం ఉండవచ్చు, కానీ మీరు భావయుక్తంగా వాడి మా మనసు రంజింపజేస్తారనే మా విన్నపం. తప్పకుండా, అయితే పాడదాం, ఏమున్నది, అందరం కలిసి కూడా పాడొచ్చు. నేను పాడతాను ఒకసారి. మీరు పెద్దలు అడిగినారు కాబట్టి నేను ఒకసారి పాడతాను, ఏమున్నది. ఓం అన్నిటికీ హరి అంతర్యామి మూలము, విన్న కన్న గతులెల్లా వృధా మూలము. అన్నిటికీ హరి అంతర్యామి మూలము, విన్న కన్న గతులెల్లా వృధా మూలము. లాలిత వైరాగ్య మూలము మోక్షము, ఆలరి సంసార మూలమతి బంధము. మేలిమి శాంతి మూలమే సుఖము, వీలి క్రోధ మూలమే వెడ దుఃఖము. కైకొను భవములే కర్మ మూలము, శ్రీకాంతు పై భక్తి చిన్మూలము. పైకొన్న ధ్యానమెల్ల భావమూలము, దీకొని లంపటములు దేహమూలము. అన్నిటికీ హరి అంతర్యామి మూలము, విన్న కన్న గతులెల్లా వృధా మూలము. అరుదైన సుజ్ఞానమాచార్యుల మూలము, ధరణి జగతెల్లా ధన మూలము. పరము శ్రీ వెంకటపతి మూలము, హరినాథని శరణ గతి మూలము. అన్నిటికీ హరి అంతర్యామి మూలము, విన్న కన్న గతులెల్లా వృధా మూలము. హరే కృష్ణ. సంతోషండి గౌతమ్ గారు, మా మాట విని మా మాట ప్రకారం వెంటనే అడిగిన తడవ వెంటనే పాడినందుకు చక్కగా ఉంది. శ్రావ్యమైన గొంతు, చక్కగా బాగుంటుందండి. చక్కగా పాడుకుని భజన చేసామనుకోండి. హరే కృష్ణ. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫిలాసాఫికల్ ఏంటంటే, ఈ యొక్క కీర్తనలో ఒకటి సుజ్ఞానము అనే పదం వాడారు. భగవద్గీతలో భగవంతుడు జ్ఞానం అనే పదాన్నే వాడాడు, కానీ ఇక్కడ ఈజ్ యాడెడ్ అన్ అదర్ అట్రిబ్యూట్ ఆఫ్ జ్ఞాన ఈ సుజ్ఞాన, అదొకటి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పాటలో ఈ కీర్తనలో ఏంటంటే, ఇఫ్ యూ రీడ్ ది ఫస్ట్ లైన్ అండ్ ది లాస్ట్ లైన్, యాక్చువల్లీ దట్ ఈస్ దిట్ అండ్ ఆల్ దట్ అదర్. ఇప్పుడు మన శాండ్విచ్ లాగా ఉంటుంది కదా, పైన ఇవాళ నేను శాండ్విచ్ చేసుకుంటున్నాను, అందుకని సడన్గా పైన మధ్యలో కింద అన్నిటికీ హరి అంతర్యామి మూలము, హరినాథని శరణాగతి మూలము. దీస్ యాక్చువల్లీ all the content inside the shlok, inside the kirtan, rotates
ఈజ్ క్యాప్చర్డ్, ఎన్కాప్సులేటెడ్ అంటారు కదా, ఎన్కాప్సులేటెడ్ ఇంటూ దీస్ 2 lines. హరి అన్నిటికీ హరి అంతర్యామూలము, హరి నాతని శరణాగతి మూలం. ఎందుకంటే భగవద్గీతలో 18వ అధ్యాయంలో వచ్చే టాపిక్స్ దే గో స్లోలీ ఇన్ టు ద మూడ్ ఆఫ్ శరణాగతి కదా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ పట్టికలో దిస్ ఈజ్ బేసికలీ మనం చదువుకున్నదే. సత్వ రజో తమో గుణముల త్రిగుణములన్నీ బంధకారణములనే కానీ ముక్తికి హేతువులు కావు. సత్వగుణములు వివిధ దేహములను కలిగిన ప్రాణశక్తి రూపమైన భగవాను దివ్య చైతన్యం చూడగలుగుట, అదే మూలమని తెలుసుకున్నాం మనం. రజోగుణ దేహమే దేవుడనియు, దేహము నశించగానే చైతన్యము సైతము నశింపుపోవునని తెలుసు జ్ఞానము. బద్ధ జీవనమున జన్మించుటయే సామాన్య మానవుకి జ్ఞానము సదా తమో గుణ భరితమై ఉండును. అతని జ్ఞానము దేహం వరకే పరిమితమై ఉండును. అది దాదాపు ఆహారము, నిద్ర, భయము, మైథునంలో కూడిన పశు జ్ఞానంతో సమానమైనది. అట్టి జ్ఞానమును ప్రామాణికులు శాస్త్రముల ద్వారా తెలుసుకొని వాటిని అనుసరించాలనే భావనను ఏమాత్రము కలిగి ఉండడు. సో ఇది అయ్యాక ఈ భగవద్గీతలో ఈ సత్వగుణం గురించి 23, 24లో కూడా చెప్పబడుతుంది. కెన్ సమ్మన్ జస్ట్ రీడ్ ది ఈ ఒక ట్రాన్స్లేషన్సే, ఓకే చదవనా? ఓన్లీ ట్రాన్స్లేషన్. భగవద్గీత 18:23 నియమబద్ధమైనది సంగరహితముగను రాగద్వేషరహితముగను ఉనరింపబడినదియు ఫలాపేక్ష లేనటువంటిది అయిన కర్మము సత్వగుణమునందు ఉన్నట్టుగా చెప్పబడును. ఇది మన కర్మయోగం గురించి చెప్పుకున్నప్పుడు కూడా దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, రైట్? యా. రాజసికం కానీ కోరికలను ఈడేర్చుకునవలనని భావించవానిచే మిథ్యాహంకార భావనలో అతి ప్రయాసతో ఉనర్చబడును. కర్మ రజోగుణ ప్రధానమైనదని చెప్పబడును. మనం చేసే ఎండివర్స్, మోస్ట్ ఆఫ్ ది ఎండివర్స్, మెటీరియలిస్టిక్ ఎండివర్స్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ టు దిస్ స్పేస్. తామసికం శాస్త్ర నిర్దేశమును నిరసించి భవత్యద్బంధమును గాని పరహింసను పరదుఃఖమును గాని లెక్క పెట్టక భ్రాంతి యందు ఉనర్చబడు కర్మలు తమో గుణమునకు సంబంధించినది చెప్పబడును. హరి కృష్ణ. సత్వగుణ ప్రధానమైనవి అక్కర్లేదా? పాప ఏడుస్తుందా అనుకున్నట్టున్నా. మాల్ని చూసుకుంటున్నాను, అది నిద్రలోంచి లేచింది. సత్వగుణ ప్రధానమైనది వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శాస్త్రవీత కర్మాచరణ ఆసక్తి కాని స్వామిత్వం కాని లేకుండా తీసుకొచ్చేది నా పట్టుకుంటా. రాగద్వేష రహితంగా భక్తి భావనలో శ్రీకృష్ణ భగవాను ప్రీచితమై స్వభోగ వాంఛారహితంగా ఉన్నట్టు కర్మల మనబడును. పోతన భాగవతంలో కర్ణత్రయంపు చేతను నరుడే కర్మంపు సేయు నయ్యే వేళన్ హరికర్పణమని పలుగుట పరువడి సుజ్ఞానమండ్రు పరమమునింద్రు. 11-47 శ్లోక. వర్ణాశ్రమ ధర్మంబుల నిర్ణయ కర్మములను బెడక నిఖిల జగత్ సంపూర్ణుడు హరియను నాతడే వర్ణింపగా భాగవతుడు వసుధాధీశ. తమోగుణ కర్మ బాధ్యతారహితంగా చే కర్మ ఏంటప్ప శాస్త్ర నిర్దేశములైన ధర్మ నియమములను సమూలంగా నశింపచేయును. సదా హింసపైననే ఆధారపడి ఉండి పరులకు దుఃఖమునే కలిగించును. స్వానుభవంపై ఆధారపడితే కర్మలు భ్రాంతిమయములు. త్రికరణ శుద్ధిగా అనగా మనసుతో వాక్కుతో కాయంతో చేసే ప్రతి కర్మ కృష్ణార్పణమని మనస్ఫూర్తిగా పలకడమే సుజ్ఞానమని మహామనుష్యులు అంటారు. ఓ మహారాజా విదేహ, భాగవంతుడు చతుర్వర్ణ్యాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా భక్తి మార్గాన్ని ఆశ్రయించి శ్రీహరి విశ్వమంతా నిండి ఉన్నాడు అంటారు. ఓకే అప్ప, నేను ఐఎమ్ గోయింగ్ ఆన్. నో ప్రాబ్లం. అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ షీ హెస్ రెడ్ ఇట్ బిట్ డిఫరెంట్. ఈ యొక్క పోతన భాగవతానికి ఈ యొక్క మీనింగ్ చెప్పారన్నమాట. త్రికరణ శుద్ధిగా అనగా మనస్సు వాక్కు కాయంతో చేసే ప్రతి కర్మ కృష్ణార్పణమని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానమని అంటారు. అవను యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. ఓ మహారాజా, ఇది దీని గురించి చెప్పారు. అంటే ఇక్కడ ఈ యొక్క మనకి సాత్విక, రాజసిక, తామసిక కర్మల గురించి చెప్పడం జరిగింది. నియమబద్ధంగా ఫలాపేక్షలు చేసే సాత్విక కర్మలు ఇందాక చాలాసార్లు కూడా భగవద్గీతలో ఇదే టాపిక్ వస్తుంది. కోరికలు, డిజైర్తో ఓరియంటెడ్ చేసే దీని గురించి వస్తుంది. శాస్త్ర నిర్దేశాన్ని అనుసరించకుండా దాని గురించి వస్తుంది అన్నమాట. దీని గురించి కూడా ప్రిటీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ దేర్.
అంటే ఈ బాడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఈజ్ దేర్ రైట్. ఇప్పుడు మన మెటీరియల్ ఎడ్యుకేషన్లో కూడా ఈజ్ వెరీ మచ్ బాడీ ఓరియంటెడ్ కదా. దీనికి నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఇస్కాన్లో ఈజ్ ఓన్లీ జయపతాక స్వామి మహారాజ్ అని ఈజ్ వెరీ వెరీ ఫేమస్ అనమాట. ఇప్పుడున్న లీడర్స్లో వన్ ఆఫ్ ది టాలెస్ట్ లీడర్స్. ఆయన ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎ వెరీ అరిస్టోక్రాట్ ఫ్యామిలీ ఆఫ్ అమెరికా. చిన్నప్పుడు యంగ్ ఏజ్లో 19-20 yearsలో హీ జాయిన్డ్ ఇస్కాన్ అండ్ ఈ based on the instructions of Prabhupada, he came to India. ఇండియాలో వచ్చి మాయాపూర్ని అంతా డెవలప్ చేశారన్నమాట. అంటే ఈ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ గివింగ్ అప్ ది అమెరికన్ సిటిజన్షిప్ అండ్ బికమ్ అన్ ఇండియన్. సో 50 years నుంచి ఈజ్ ఎ సన్యాసి. సో లాంగెస్ట్ సర్వైవింగ్ సన్యాసి ఇన్ ఇస్కాన్ మూమెంట్, వన్ ఆఫ్ ది టాలెస్ట్ లీడర్స్. హీ లెర్న్ బెంగాలీ, హీ రైట్స్ ఇన్ బెంగాలీ ఆల్సో, టీచర్స్ ఇన్ బెంగాలీ, హిందీ, and of course worldwide he has got many disciples. Of course we also have taken initiation from him. Very very famous. ఆయన బెంగాల్ నుండి మాయాపూర్ని డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ బుక్స్ ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. సో ఒకరోజు ఈ వెంట్ టు ది ప్రింటింగ్ ప్రెస్ అండ్ they given some books for printing for ISKCON related things. సో అక్కడ మామూలుగా ఇండియాలో మాట్లాడుకుంటుంటాం కదా షాప్లోకి వెళ్తుంటే, అక్కడ ఇంకొక సమ్ స్కూల్ కైండ్ ఆఫ్ ఏ టీచర్ వాజ్ దేర్ అండ్ వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క ఈ జయపతాక స్వామి మహారాజ్ చేసిన బుక్స్లో సంథింగ్ రిలేటెడ్ టు ప్రహ్లాద్, అదేదో లిటరేచర్ దేవర్ ప్రింటింగ్. అండ్ ఆ పక్క ఆయన కూడా ఈ వాజ్ ప్రింటింగ్ ఏ టెక్స్ట్ బుక్ అనమాట. ఏదో ఆ టెక్స్ట్ బుక్ ప్రింట్ చేస్తుంటే ఏంటి ఏ టెక్స్ట్ బుక్లో మీకు ఏమున్నాయని అంటే హూ ఆర్ యూ అనే దానికి ఒక ఎస్సే లాంటిది ఈజ్ ప్రింటింగ్ అనమాట. అయితే ఈ జయపతాక మహారాజ్ అడిగారు, హూ ఆర్ యూ అంటే మీ పిల్లలకి ఏం చెప్తారని. ఆయన చెప్పాడు, హూ ఆర్ యూ అంటే ఐ ఆమ్ దిస్, మై నేమ్ ఇస్ దిస్, మై ఫాదర్ ఇస్ దిస్, మై కంట్రీ ఇస్ దిస్, మై స్టేట్ ఇస్ దిస్, మై అంటూ హోల్ థింగ్ ఈస్ గివెన్. సో ఈ సెడ్ దిస్ ఈజ్ హౌ వీ ఎక్స్పెక్ట్ స్టూడెంట్ టు రైట్ అబౌట్ 10-15 lines అబౌట్ హూ ఆర్ యూ. అయితే మళ్ళీ అడిగారు అనమాట, హూ ఆర్ యూ అని చెప్తే మీ పిల్లలకి మీరు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ అతనే చెప్పాడు, ఎవరైతే ఇలా ఎంత గట్టిగా రాయగలడో హూ ఈజ్ హీ అనేది వాడు హీ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్. అదే మేము చెప్తాం పిల్లలకి, ఎందుకంటే పీపుల్ షుడ్ నో హూ దే ఆర్ అని. అప్పుడు ఆయన జయపతాక మహారాజు సరదాగా ఆ ప్రహ్లాదుడు చూపెట్టి, అయ్యో బాబోయ్ మీ స్కూల్కి మా ప్రహ్లాదుని పంపిస్తే తప్పకుండా ఫెయిల్ అయిపోతాడండి, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు, తప్పకుండా ఫెయిల్ అయిపోతాడు, అందుకని మా ప్రహ్లాదుని మీ స్కూల్కి పంపించమండి. అంటే he was basically through that narration he was trying to tell how our material education is influencing us to be away from God, to know that I am the number one, I am the powerful, I have to do this, ఆ యొక్క జునూన్ అంటారు కదా, దట్ ఈస్ నీడెడ్, దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఈజ్ నీడెడ్. కానీ ఆ ప్యాషన్లో మనం ఎంతవరకు తోసేస్తుందంటే there is more opportunities for us to forget God than remember God. So very interesting narration. The way he tells is of course very different. చాలా జోవెల్గా చెప్తారు, బట్ I somehow like the gist of it, very very big gist of it. ఇక్కడ ఒక చాలా చిన్న కామెంట్. మేము ప్రత్యేకంగా ఇండియా నుంచి మేబీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు అది మారుతుందేమో, అంటే బాగా అమెరికన్ కల్చర్తో సంపర్కం బాగా ఎక్కువై మారుతుందేమో తెలియదు, కానీ కనీసం మేము అండ్ మాకంటే ముందు జనరేషన్ ఈ వెస్టర్న్ కల్చర్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా దే హ్యావ్ ద రియల్ ప్రాబ్లమ్ సెటిలింగ్ ఇన్ అండ్ షైనింగ్. ఎందుకంటే మనము వీఆర్ టాట్ టు బి హంబుల్, హ్యూమిలిటీతో మనము అంటే we use the third tense always. The work has been done, it has been completed అని అంటారు. It has been completed ఏంట్రా, I have done it అని చెప్పు అని మాకు ఫస్ట్ బాస్ నుంచి కాలేజ్ యూనివర్సిటీ నుంచి చెప్తున్నారు. I did it, I completed. వి కూడా కాదు, మేము సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు వి అనేది అనమాట. మై టీమ్ హ్యాస్ కంప్లీటెడ్, పోనీ ఐ కంప్లీటెడ్ కాదు, ఇట్ హ్యాస్ బీన్ డన్ కాదు, మధ్యలో ఇంటర్మీడియట్ గా ఆర్ టీమ్ హ్యాస్ డన్ ఇట్, అట్లా ఇంకొంచెం మధ్య మార్గంలో చెప్పేది అనమాట. దాని నుంచి ఐ అనేది ఇప్పటికి మాలో కూరి కొట్టి నింపి చెప్తున్నారు, ఇప్పటికీ అది నడుస్తుంది. This is very interesting how the world,
I can tell you one thing about a very, very personal experience. Then the second time States ko vachinappudu, 1991 May, I was staying in Indianapolis. I came for a training, went there for a training. So in those days, first time vachinappudu, it was all excitement. 86 I went. Second time I was determined that I have to get a job, because I didn't do the MS there, so Indian qualification was a bit difficult. So, but I was very desperate. So I went to an interview in Indianapolis. It was in the downtown. It was in a very tall building, a lot of glass things. So that guy interviewed me, and obviously he saw my CV, whatever form CV it had, all the crazy stuff. And then he said, I can understand what you are trying to say in this CV, but your CV is not saying the correct thing. Because everywhere you say that, there's no way I can see that what you have done. You're talking about your company, you're talking about your project, and so it's useless for me. If I convert this CV as it is worth it. It is worth in the market, but if I give your CV as it is, it goes to the trash bin. And then he explained to me in a very beautiful way. You see from the glass door, what do you see? Then I saw a few things, and then he said, are you seeing the bus? Because it's downtown, right? There is a bus. I saw there's a bus. Are you seeing what is there on the top of the bus? Actually, there is an advertisement billboard on the top of the bus, roof of the bus. He says, this is America. They know that there are so many hundreds of people are staying, living and working in this tall building, and many of them have the glass windows, and they're using the top of the ceiling of the bus to advertise their products. You have to be like that if you have to get a job in America. That was a stunning thing for me, Oh my God, what is this? So that if I relate to that incident to what I read later when I came into this life, is that very stunning, how material world is influencing people to do. So if somebody is very desperate to do that, then obviously he has to transform himself to showcase himself in a bodily conscious, right? And that as chestunnappudu, obviously we are going away from God. Obviously, when your focus is completely on body, it's impossible to put it to see God in that body, right? So andukani karmala is very interesting. So that one lesson I learned in life also, that one, even though I didn't get the job, I failed in that interview, but I got a life's lesson in the way to see things in material world. Yep. ఈ కర్మల గురించి మళ్ళీ ఇంకో చిన్న ఇది ఉంది, అన్నమయ్య కీర్తన. I asked Tirmal to cover it. Yeah, Hare Krishna. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొక అన్నమయ్య కీర్తనం అనే వాళ్ళు చదువుకుంటున్నామా? ఇది తిరుమల కనబడుతుంది కదా శ్లోకం స్క్రీన్ మీద? నేను కనిపిస్తున్నాను, ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ ఇది మొత్తానికి కీర్తన చదివిన తర్వాత మనం చెప్పుకుందాం. ఎందుకంటే దీంట్లో కొన్ని అంటే ఇప్పుడు చూసినప్పుడు ఉన్నాయి, అంటే మనం ఒకసారి పూర్తిగా చదువుకుంటే దానికి భావం జరుపుకోవడానికి మనకి సులభం అవుతుంది. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణంతంబగు మార్గములుండగా ప్రయాసపడనేలా. తన మనసే పరిపూర్ణమైన గోదావరి, గంగా, కావేరి, కనక బిందు, యమునా, గయాది ముఖ్య క్షేత్రంబుల సంతతమున్ దినకర సోమగ్రహణ కాలముల తీర్థాచరణము చేసిన ఫలములు తాను దానే సిద్ధంజును. ఊరకే దవ్వులు తిరుగగా మరియా. హరియను 2 అక్షరములు నుడివిన అఖిల వేదములు మంత్రములు గరిమ ధర్మశాస్త్ర పురాణాదులు క్రమమున జరిగిన పుణ్యములు పరమ తపోయోగములు మొదలగు బహు సాధనముల సారంభు పరిపక్వంబై ఫలించగా భట్టబయలు వెదుగనేలా. మొదల శ్రీ వెంకటపతిని చేయెత్తి మృక్కిన మాత్రములు పలనే 10 షోడశద
షోడశాలయాగములు పంచమహాయజ్ఞములు వదలసాగంబులుగా చేసిన వాడే కాడా పలుమారు మది నుండే కాయక్లేశము మాటి మాటికి తనకేలా. ఇది ఒక చక్కటి కీర్తనమా, మనం త్రిగుణ శుద్ధిగా అని చెప్పుకుంటాం కదండి. ఈ దీంట్లో కొన్ని ఆనాటి మాండలికాలు కొన్ని ఉన్నాయండి, తెలుగు అచ్చు తెలుగు పదాల కారణంగా ఆనాటి బహుళ జనాదరణ పొందిన పదాలు కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా ఇది చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి మొట్టమొదటి వచ్చేది దవ్వులు అనే పదం వచ్చిందండి. మొదటి చరణంలో దవ్వులు అంటే సుదూర ప్రాంతాలు అనే అర్థం తెలుగు భాషలు. అలాగే గరిమ ధర్మశాస్త్రములు, గరిమ అంటే తెలుగు భాషలు గౌరవము ప్రధానం ఉంటుంది. అలాగే ఆఖరి దానిలో కూడా మనకి సాగంబులు అని వస్తాయి. సాగంబులు అంటే గంబు అంటే మనకి ముఖ్యంగా కర్పూరము అని ఉందో అర్థం ఉందండి. మరి అన్నమాచార్య గారు అర్థం ఏమనుకున్నారో మనకి తెలియదు, కర్పూర వాసన అనుకున్నా. బట్ ఏదో ముందరికి వెళ్దామండి. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, దూపం మెచ్చును అని చక్కటి హితములు చేశాడండి మనందరికీ. ఎందుకు చేశాడండి అన్నమాచార్యులు? త్రికరణ శుద్ధి అంటే ఏమిటండి? త్రికరణములు ఏమిటండి? అవి ఏమిటండి? మనస, వాచ, కర్మణ అని మనం చదువుకుంటాం. మనస, వాచ, కర్మణ, ఈ మూడు అంటే మనస్సులో ఒక మంచి అనుకోవాలి. వాచ ఆ మంచి మన నోటి నుంచి రావాలి. కర్మణ మన చెప్పిన మంచిని మనసులో అనుకునే నోటి ద్వారా చెప్పిన మంచిని మనం చేయవాలి. చేసినప్పుడే కదా దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు మెచ్చుకున్న లోకం మెచ్చుకుంటుంది అని వీరు మనకి చెప్తున్నారండి. అంటే ఎప్పుడైతే నా మనసు పరిపూర్ణమైనదో, మనసులో మంచి ఆలోచనలు, భావన, సదాలోచనలు మనకి ఉండటమే కాదు, అవి బయటికి చెప్పి వాటిని ఆచరించినప్పుడు బ్రహ్మశాస్త్రం గరిమ అంటే అలా చేసినప్పుడు ఏమైతుంది? మరి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని మొత్తం దీంట్లో చెప్పడం ఈ యొక్క సంకీర్తన సారాంశం. ఏనాడైతే మీరు ఆ మూడింటిని మీరు ఒక అలైన్మెంట్ చేసుకున్నారు, ఆ మనస్సుని, వాచకాన్ని, ఆ కర్మాన్ని అంటే చేసే పనికి ఒక సింక్రనైజ్ చేసుకున్నారు, ఒక అలైన్మెంట్ చేసుకున్నారు, ఆ రోజు మీకు తప్పకుండా మీకు భగవత్ అనుగ్రహం కలుగుతుంది అని అన్నమాచార్య గారికి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఒకవేళ అది జరిగిన నాటికి మీరు దానికోసం ఎక్కడో గంగా, కావేరి, సిధు, పుణ్యక్షేత్రాలు వెళ్ళక్కర్లేదు, నదుల్లో మునగక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. భగవంతుడు మీలో ఉన్నాడు. ఇందాక మనం చెప్పడం జరిగింది, ఇందాక గౌతమ్ గారు కూడా చెప్పారు, భగవంతుడు మన శరీరంలో అంతర్యామిగా ఉన్నాడు అంటారు. అదే కదా మనకి మంత్రపుష్పంలో కూడా చెప్తారు కదా. మంత్రపుష్పం 15 శ్లోకాలలో కూడా 8+7 తీసుకుంటాయండి. 2 భాగాలు చూసా ఆఖరి భాగంలో మనకి చెప్తారు కదా, భగవంతుడు ఎక్కడ ఉన్నాడా, దేహమే దేవాలయంగా తీసుకుని ఆ దేహంలో ఎలా ఉన్నాడో భగవంతుడు, పరమాత్మను పరమాణు రూపంలో ఎలా ఉన్నాడో, విద్యుల్లేఖ భాస్వర ఒక మెరుగు దేగ హృదయస్థానం ఉన్నాడని చెప్పుకుంటాం కదా మంత్రపుష్పంలో. ఆ విధంగా కూడా ఉందండి. ఇది హరియను 2 అక్షరములు నుడివిన అఖిల వేదములు మంత్రములు. హరి అని 2 అక్షరాలు చాలా. హరి అంటే చాలా అండి. నారాయణ అనే 4 అక్షరాలు వరకు హరి అని కూడా చదువుతున్నాడు ఇతను. అదే మనకి ఇంకొక అన్నమయ కీర్తన ఉందండి. దాంట్లో ఏంటి? భావములు నా భాష్యమునందు గోవింద గోవింద అని గురి మనసు కూడా రాస్తాడు, మొదటి చరణంలో రాస్తాడు. హరి ఎవరు? హరియే అఖిల దేవతలు అంటాడే. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు అంటాడు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరి నామములే అన్ని మంత్రములు. సరే, ప్రతి మంత్రము హరిదే, హరినామములే అంతే. హరి అని చెప్పుకుంటాడండి. అలాగే ఈ హరి అనే నామానికి ఉన్న ప్రాముఖ్యత నుంచి అది ఎప్పుడు 2 అక్షరములు వాడిన నువ్వు అఖిల వేద మంత్రములు, గరిమ అంటే గౌరవంగా ధర్మశాస్త్రములు, ధర్మము, శాస్త్ర పురాణాలు ఎటువంటివని ఒక భక్తి భావనతో ఒక గౌరవంగా మనం చదవాలి. అంతేగాని ఏదైనా మనకి పుస్తకం తీసుకున్నప్పుడు, చదువుకునేటప్పుడు మనం చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం అండి. మనం చేస్తున్నప్పుడు నాకు తెలియదు, కానీ స్కూల్ పుస్తకాలైనా ఒకసారి చదివేటప్పుడు కానీ పరీక్షలు చేసినప్పుడు ఒకసారి కళ్ళ కదుకోవడం అలవాటు మనకి. మనకి గుర్తే ఉంటుంది. మరి ఈనాడు పిల్లలు చేస్తున్నారో మనకు తెలియదు. మొదటి పేజీలో దేవుడి పేజీ అని వదిలేవాళ్ళం. ఒక రకమైన భక్తి భావన మనకు ఉండేది. అది భయం వల్ల వచ్చిన భక్తి లేదు, భక్తి వల్ల భయం కలిగిందో మనకు తెలియదు. కానీ అలాగే ఇవాళ ఏవైనా మనం ఒక చదివినప్పుడు
భాగవత పుస్తకం చదివినప్పుడు కానీ భగవద్గీత పుస్తకం చేసినప్పుడు ఒకసారి ప్రారంభించడం ఒకసారి కళ్ళగదుకుంటాం, స్మరించుకుంటాం. సో దట్ మీన్స్ we tend to remember the ఆచార్య. భగవంతుడు ఒక ఆచార్యుడుగా ఉన్నాడు కాబట్టి తలుచుకునే చేస్తాం కాబట్టి ఆ గరిమ అంటే ఆ గౌరవం ఉండదు. ఆ ధర్మశాస్త్రం వల్ల మనకి గౌరవం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం కలిగినప్పుడు గౌరవం వస్తుంది. మనం చూస్తూ ఉంటాం కదా, విశ్వాసంగా గౌరవం వస్తుంది. గౌరవం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం తెలియకుండా భక్తి భావాన్ని పెంపొందుతుంది. ఎప్పుడైతే గౌరవం భక్తి భావాన్ని పెంపొందినప్పుడు మనం దానికి కట్టుబడి ఉంటాం. బద్ధుడు అన్నాడు కదా, కట్టుబడి ఉంటాము. నిబద్ధత అంటారు కదా, కట్టుబడి ఉండి మనం వాటిని మనస వాచ కర్మణ చేయడానికి ప్రయత్నిస్తాం. అది అంత సులభం కాదు, చెప్పినంత సులభం కాదు. మనసులో అనుకోవడం కష్టమే, కానీ ప్రయత్నిస్తూ వస్తుంది. అది చెప్పడం కష్టమే, ప్రయత్నిస్తూ వస్తుంది. అది చేసి చూపించడం మహా కష్టం, చెప్పింది చేసి మహా కష్టం. ప్రయత్నము పూర్వక ప్రయత్న మూలమే వస్తుంది. అంటే దీనికి అభ్యాసం సాధన కావాలి. కానీ ఏదైతే ఆ అభ్యాసం చేసి ఈ మూటిని సింక్రనైజ్ చేసి అలైన్మెంట్ చేసుకుంటే చక్కగా వస్తుంది. అంటే ఇవన్నీ చెప్పుకోవడం కంటే కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లౌకిక భాషలో మనం చెప్పాలి, మనందరికీ అనుభవం ఉన్న చిన్న ఉదాహరణ. మనకి చిన్నప్పుడు మనందరికీ ఒక పిల్లలకి ఒక రకమైన సేవింగ్స్ పొదుపు చేసి అలవాటు చేయడం కోసం మన చిన్నప్పుడు మనందరికీ కిడ్నీ బ్యాంక్స్ ఉండేవాడి. ముఖ్యంగా ఆంధ్ర బ్యాంక్ తరఫున చెప్తున్నాను. కిడ్నీ బ్యాంక్ అని ఉండేది, స్కీమ్ ఉండేది. మీ అందరికీ తెలిసి ఒక డాల్ ఉండేది, బొమ్మ ఉండేది. బొమ్మ పైన చిన్న గీత ఉండేది, కందం ఉండేది. కందంలో డబ్బా పైసలు వేస్తుండేవాడు. మీరు అందరూ చూసే ఉంటారు. when I say కిడ్నీ బ్యాంక్, ఇట్ కెన్ బి డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ బ్యాంక్స్ తీసుకొచ్చేవి, డిఫరెంట్ స్కీమ్స్ ఉండే. పిల్లలు లేదా పొదుపు అలవాటు చేయాలి అనేసి దాంట్లో వేస్తాం. దానికి ఏముంటుందండి కిడ్నీ బ్యాంకింగ్? కింద ఒక చిన్న ఉంది, దాంట్లో 3 వీల్స్ ఉంటాయి, నంబర్ వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ ని చేసేటప్పుడు ఏం చేస్తారు? అది ఒక అలైన్మెంట్ చేసి ఒక సెట్ చేస్తారు, నెంబర్ ఏదో సెట్ చేస్తారు. ఏదో 882 819 ఏదో సెట్ చేసి పెడతారు, డబ్బులు వేస్తారు. కానీ డబ్బులు తీయాలంటే ఏమిటి? అన్లెస్ యూ అలైన్ దట్ 3 వీల్స్ అలైన్ చేస్తే కానీ మరి డబ్బులు మీరు తీసుకురావు. అంటే ఇప్పుడు ఏవైనా డబ్బులు అవసరం తీసుకోవాలని కావాలి అంటే చెప్పాలి అంటే మనకి అలైన్మెంట్ ఈ మొదటి వీల్ ఒక మనసులో అనుకుంటే, రెండో వీలు మనం ఒక దాని ఏమంటే వాచనం అనుకుంటే, మూడో వీలు అది కర్మణ చేత అనుకుంటే, 3 సరిపోతే గానీ అది మూత రాదు, డబ్బులు మనకి రావు. అంటే భగవద్ అనుగ్రహం కూడా మన మీద కలగాలి అంటే ఇది ఒక భగవద్ అనుగ్రహం కిడ్నీ బ్యాంకులు ఉంది అనుకుంటే దాన్ని మనం తెరిచి మన మీద ప్రసిద్ధ చేసుకోవాలంటే, మనం ఉపయోగించుకోవాలంటే భగవద్ అనుగ్రహానికి ఈ విధంగా 3 మనస వాచకం కర్మణ అని మనము ఒక అనుసంధానం చేసుకుని ఒక లైన్ మీద తీసుకొచ్చి, త్రాడి మీద తీసుకొచ్చి దాన్ని మనం ఆచరించినప్పుడే మనకి ఉంటుందని రెండో దాంట్లో చెప్తున్నారండి ఇక్కడ. ఇవి ఎప్పుడో చేస్తే చదివిన పుణ్యములు పరమ తపోయోగములు మొదలు బహుసాధములు దారము పరిపక్వం పైన ఫలించగా బట్టబేలు వెనుకనేలా. ఇంకెందుకే భగవద్ నాకైతే ఏది కావాలో, దేనికోసమైనా ఎన్ని చేస్తున్నానో అదే నాకు గోచరించినప్పుడు ఇవన్నీ ఏమిటి? ఇంకేం అక్కర్లేదు. భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మనకి వచ్చేస్తున్నాడు ఏమని. అలాగే ఆఖరి దాంట్లో చెప్తున్నారండి, శ్రీ వెంకటపతి జయత్తి నృత్యన మాత్రము లోపలనే 10 షోడశ దానయాగములు, 10 షోడశ దానయాగములు, పంచమహాయజ్ఞములు ఇటువంటి వదలగా చక్కగా చేసిన వాడే కాడ పదుమారు మధ్య నుండి కాయక్లేశములు మాటికి తనకి క్లేశములన్నీ తొలగిపోతాయండి. కాబట్టి మనం చేసే ఈ చెప్పే పని, మనసులో అనుకున్న పని, సంకల్పము, బయటికి చెప్పేది, చేసేది కూడా అవన్నీ తీసుకొస్తే అతనే మహానుభావుడు, మహాత్ముడు అంటే మనకి చెప్తారు కూడా. మనసేష వాచకేశ కర్మాణై మహాత్మన అన్నారు. ఊరికే అనలేదు. ఇవన్నీ ఎవరికైతే అన్నీ ఉంటాయో ఇవన్నీ చేసి ఇచ్చాడో వాడే నిజమైన మహాత్ముడు. అందరూ కాదు, డబ్బున్నవాడు మహాత్ముడు కాదు, ఇవన్నీ చేసి చూపించిన వాడే మహాత్ముడు. మరి వాడు గాంధీ మహాత్ముడు ఎందుకను, మరి నెహ్రూ అనలేరు, సర్దార్ పటేల్ అని ఇంకెవరిని అనలేరు, గాంధీని ఎందుకను, ఇవన్నీ ఆయన చేసి చూపించాడు. వాడు చేసి చూపించారు, ఆయన ఏదో చెప్పి చేసి చూపించాడు. సో ఈ విధంగా జస్ట్ మనకి చెప్పడానికి చక్కటి ఇది త్రికరణ శుద్ధి అంటే ఈ విధంగా మనం మూడింటిని అలైన్మెంట్ చేసుకోవాలని చెప్పేది ఇదన్నమాట. థ్యాంక్స్ తిరుమల. హరికృష్ణ. తిరుమల ఈ యొక్క లాస్ట్ శ్లోకం ఒకసారి చెప్తావా? లైన్ ఐ థింక్ నీడ్స్ లాస్ట్ శ్లోకం ఓన్లీ. లాస్ట్ స్టాంజా ఉంది కదా టెక్స్ట్.
మొదల శ్రీ వెంకటపతిని చెయ్యెత్తి మృక్కిన మాత్రము లోపలనే. ఓకే, ఇప్పుడైతే భగవంతుడు పదిలపు షోడశ దానయాగములు పంచమహాయజ్ఞములను వదలక సాగంబులుగా చేసిన వాడి కాడ 16 మదిమది నుండే కాయక్లేశము మాటి మాటి కనగేలా. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ భగవంతుని గురించి వెంకటపతి అంటే ఆయన నారాయణ వెంకటేశ్వరుడిగా భావించుకుని చేసుకున్నాడు కాబట్టి పర్వాలేదు. ఇది భావం దాంట్లో కూడా చెప్తాడు. ఈ శ్లోకం జస్ట్ భగవంతునికి నువ్వు చెయ్యెత్తి మొక్కినంత మాత్రానే నీకు ఇవన్నీ వచ్చే ఫలితం నీకు దక్కుతున్నది అని చెప్తున్నాడు అండి. అంటే వదల భగవంతుడుగా అంటే ఏం లేదు, పరిపూర్ణమైన శరణాగతిని చెప్పుకున్నాం చూసావా. ఆ పరిపూర్ణంగా నువ్వు వారికి శరణాగతిని నువ్వు చేసుకున్నప్పుడు చేసి ఈ ధర్మశాస్త్రం చెప్పాడుగా, ధర్మశాస్త్ర పురాణంలో క్రమం తప్పకుండా నువ్వు ఆచరిస్తే నానా అంటే ఏవైతే నువ్వు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయండి మన సరే అక్కడికి వెళ్తే సంఘశాస్త్రాలు ఎలా బతకాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా బతికించాలి, వాళ్ళకి ఏ శ్రేయస్కరణ చేయాలి, మనస వాచ కర్మణ. అంటే ఇవాళ నాకు ఇప్పుడు నాలో చెడు భావన రావచ్చు, చెడు భావన చెప్పి చెడు భావన చేసేదనుకో అది ఏమైతుంది, అది కూడా త్రికాణ శుద్ధి అనుకుంటే కాదు కదా, అది కాదు కదా. అప్పుడు నా పుణ్యం కాదు కానీ వచ్చే పాపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఒక మంచి పని చేస్తే ఆనందం కలుగుతుంది, మన వేళ తప్పు కలుగుతుంది, మనకి ఏం కలుగుతుంది, బాధ కలుగుతుంది. తప్పు చేసేవాళ్ళ బాధ మనం తెలుసుకుంటే మనకి ఒక క్లేశం కలుగుతుంది. అంటే ఇక్కడ మనకి చెప్తారండి, ఇప్పుడు మనకి 3 రకాలైన పాపాలు చెప్తారు మనకి. ఒక విషయం జస్ట్ ఈ సందర్భంలో చెప్తున్నాను. పుణ్యం మాట ఇప్పుడు మనస వాచైన కర్మణ మంచి సంకల్పం చేసి మంచి సంకల్పం చెప్పి మంచి సంకల్పం ఆచరిస్తే పుణ్యము కాదు శ్రేయస్సు జరుగుతుంది సంఘానికి అనేది. అలాగే ఒక చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, అదే మనఃపాపము అంటారు. ఒక చెడు మాట నేను చెప్పాను అనుకోండి, అదే వాచక పాపము అంటారండి. అలాగే ఒకరిని చెడు చేసాను, చెడు చేయడం అంటే వాళ్ళకి అసౌకర్యాన్ని గురి చేయడం కానీ, వారికి నష్టం కలిగజేయడం కానీ, వారికి కష్టపెట్టడం కానీ, ఇంకేదైనా అవమానించడం కానీ ఏమైనా చేశారనుకోండి, దాని ఏమంటారు కాయక పాపం అంటారండి. ఫస్ట్ మనం చెప్పడం జరుగుతుంది. ఈ 3 పాపాలు చేశాను. ఒక పాపం మనసు దాని కూడా వాళ్ళకి వాళ్ళందరూ ధనవంతా పోవాలి, వాళ్ళకి ఇబ్బందులు కలగాలని కోరుకోవచ్చు. ఏదో సందర్భంలో నేను చెప్పే కదా 3 తమ సత్వగుణాలు ప్రతి అందరిలోనూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో ఏదో ఒకసారి నాకు ఒక ఆలోచన రావచ్చు, వింత ఆలోచన రావచ్చు, లేకపోతే వింత పోకడగా మారచ్చు కూడా. ప్రతి ఒక్కరు మారుతుంటారు. సమ్ కైండ్ ఆఫ్ ఒకసారి చిలిపి ఊహ కావచ్చు, ఒకసారి నిజంగా కోపంతో కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏమైనా కూడా అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏమైంది, ఆలోచన వరకు పరిమితం అయితే చాలు, తర్వాత ఒక 5 నిమిషాలు దాని గురించి మర్చిపోయాను కూడా బాగానే ఉంటుంది. అలా కాకుండా వాడికి అనిపించినప్పుడు వాడిని ఏదో అన్నాం అనుకోండి, వారికి మరొక బాబు అంటాం. దాని తర్వాత అది పని కట్టుకుని చేసేది అనుకోండి, వాటికి కొట్టడమో తిట్టడమో లేకపోతే ఇంకే తిట్టడం కొట్టడం, వాడికి ఇంకేమైనా అసౌకర్యం గురి చేసేది అనుకోండి, అది కాయక పాపం. ఈ 3 పాపాలు చేయడం మంచిది కాదు, అది శాస్త్ర సమాజం కాదు, అది జన శ్రేయస్సుకు కాదు అన్నవే వీటి యొక్క అంటే ఏదైతే మనకి చెప్తారు కదా, నిజం చెప్పు అబద్ధం చెప్పకు, మంచి చేయి చెడు చెయ్యి అని 2 చెప్తారు వేదాంత మనకి 2 దిగొట్టు కదా. ఇదిగో అలాగే ఇక్కడ మంచి చెప్తుంది, మనకి భావం తీసుకోవాల్సిన భావం అంటే మనం చెడు కూడా చేయకూడదు, మంచి కాదు చెడు కూడా ఎప్పుడు చేయకూడదు, మంచి చేస్తూ ఉండాలి, చెడు మాత్రం ఎప్పుడు చేయకూడదు. అదే ఎప్పుడు గుర్తు పెట్టుకొని మనం జీవితాన్ని మనం కొనసాగించుకొని అది అందరికీ శ్రేయస్కరం, మనకే కాదు మనతోటి వారు ఉన్న వారిని కూడా శ్రేయస్కరం అని ఇది చెప్తున్నాడు అన్నమయ్య గారు చెప్పింది. హరే కృష్ణ. నాకు అర్థమైంది. అఫ్కోర్స్ ఎవరికి ఏ విధంగా అర్థం చేసుకుంటారో అని చెప్పలేదు, నాకు అర్థమైంది. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్ మన ఐ థింక్ వెరీ గుడ్. వాళ్ళ జ్ఞానం గురించి తెలుసుకుందాం, కర్మ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీక్ వెళ్దాం. నెక్స్ట్ వీక్ ద స్మాల్ చేంజ్ ఇన్ ది డే. మీకు ఇప్పుడు ఫ్రైడే నైట్ కదా యూఎస్లో, సాటర్డే మార్నింగ్ ఇండియా. సో నెక్స్ట్ వీక్ అలోన్ ఇట్ విల్ బీ సాటర్డే డాలస్, సాటర్డే యూఎస్ అండ్ సండే ఇండియా. So Saturday US, Sunday India, because I'm traveling to Austin on Friday. So I'll be in the flight, yeah. So good to bet one, but throughout next week, so we will revert back to the same schedule. Same time, but Saturday night US. Yeah, Sunday. Yeah. ఇప్పుడు వచ్చే వారం మాకు సండే పొద్దున ఉంటుంది. సండే పొద్దున ఉంటుంది. నాకు అప్పుడు నేను అక్కడ స్టేట్స్లో ఉంటాను కాబట్టి సాటర్డే. ఓకే, హరే కృష్ణ. శివారాధన సరే, ఓకే, జాగ్రత్త.